శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి. మొదటి రోజు పరాశక్తి బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రములోని త్రిపురాత్రయములో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. త్రిశతి పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. శ్లోకం. హ్రీంకారాసన గర్భితానలసికాం సౌం క్లీం కలాం బిభ్రతిం సౌవర్ణాంబరధారిణీం వసుధాదౌతం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్రూషితాముజ్వలాం తౌం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. రెండవ రోజు గాయత్రీదేవి. వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం. రెండో రోజు ముక్త విద్రుమ హేమనీల ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రీ ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపముతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. శ్లోకం. ముక్తా విద్రుమ హేమ నీల ధవలాచ్చయైర్ముఖై శ్రీశక్షణై యుక్తా విందుని బద్ధరత్నమకుటాం తత్వాతవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశ కసాస్భురం కపాలం గదాం శంఖచక్ర మదార విందయుగళం హస్తేర్వహంతి భజే. మూడవ రోజు మహాలక్ష్మి అలంకారం. 2 చేతులలో మాలలను ధరించి అభయవరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపములో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్షుల సమష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుని వధించింది. శక్తిత్రయములో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవని చండీ సప్తశతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మంగళ్యాలు కలుగుతాయి. శ్లోకం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. 4వ రోజు అన్నపూర్ణాదేవి. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. శ్లోకం. ఊర్వీ సర్వజయేశ్వరి జయకరి మాతా కృపాసాగరి నారీ నీల సమాన కుంతలధరి నిత్యాన్న దానేశ్వరి సాక్షాన్మోక్షకరి సదాశుభకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలనంబకరి మాతా అన్నపూర్ణేశ్వరి. తర్వాత 5వ రోజు లలితాదేవి. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపములో దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరులు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువుదీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవీ అనుగ్రహం కోసం
సువాసిని పూజ చేయాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి శ్రీ లలితాదేవి. శ్లోకం: ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం మృదులమౌక్తిక శోభినాసనం అకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమధోజ్వల పాలదేశం. తర్వాత 6వ రోజు సరస్వతీదేవి. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మచైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. శ్లోకం: యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేతు పద్మాసన యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతి విద్యవశద పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. తర్వాత 7వ రోజు దుర్గాదేవి. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈరోజు ఈ అవతారములో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి. శ్లోకం: సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్తుతే. తర్వాత రూపం మహిషాసురమర్దినీ దేవి. నవావతారాల్లో మహిషాసురమర్దిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని మహర్నవమిగా జరుపుకుంటారు. సింహావాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి, సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. శ్లోకం: మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మని నూపుర మేకల జనరక్షణ మోక్ష విదాయిని జయతి శుంభని శూదిని. తర్వాత 9వ రోజు అయినది రాజరాజేశ్వరి దేవి అలంకారం. శరన్నవరాత్రులలో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది ఈ తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన ఈరోజు చెయ్యాలి. శ్లోకం: అంబా రౌద్రాణి భద్రకాళి బగలా జ్వాలాముఖి వైష్ణవి బ్రహ్మాణి త్రిపురాంతకి సురసుత దేదీప్యమానోజ్వల చాముండా శ్రితరక్షణ కోశజనని దాక్షాయణి పల్లవి చిద్రూపీ పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సర్వే జనాం సుఖినో భవంతు.